దేవుడి నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాం. తెరిచిపెట్టుకోండి అందరూ. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఉన్న మాట. ఇదే మాట మరలా 1వ దినవృత్తాంతాల గ్రంథము 21లో కూడా ఉంటుంది. మనము 2వ సమూయేలు 24వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా. ఈ సందర్భం కూడా మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ మరొకసారి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భం ద్వారా మనతో ఏం మాట్లాడతారో మనము జాగ్రత్తగా గమనించినప్పుడు, దావీదు తన యొక్క రాజ్యంలో పూర్తిగా స్థిరపడిన తరువాత ఆయనకి జనములను లెక్కించాలనేటువంటి ఆశ ఆయనకి కలిగింది. మంత్రి అయినటువంటి యోవాబును పిలిపించి అన్నారు, జనములను లెక్కించాలి. మరి ఎవరెవరు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఉన్నటువంటి రాజ్యం అంతటిలో ఉన్నటువంటి జనాంగాన్ని లెక్కించమని దావీదు చెప్పినప్పుడు యోవాబు అంటాడు, అయ్యా ఇప్పుడెందుకు నా ఏలినవాడా, ఇప్పటికంటే ఇంకా నూరంతలుగా మనుష్యులను దేవుడు మీకు అప్పగిస్తాడు, ఎందుకు ఇప్పుడు ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను లెక్కించడం అని అడిగినప్పుడు దావీదు ఊరుకోడు. ఖచ్చితంగా లెక్కించాలి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు 9 నెలల కాలము జనములను అక్కడ లెక్కించడం జరుగుతుంది. 9 నెలలు 9 నెలలు లెక్కించిన తరువాత ఎంతమంది ఉన్నారో లిస్ట్ అంతా తీసుకొచ్చి దావీదు చేతుల్లో పెడతాడు యోవాబు. ఇంకా 2 గోత్రాల వారిని లెక్కించడు యోవాబు. ఎందుకంటే దావీదు చెప్పినటువంటి విషయం యోవాబుకి అసహ్యంగా అనిపించిందంట. అందుకని 2 గోత్రాలను లెక్కించకుండా మిగిలిన వాళ్ళందరినీ లెక్కించి ఎంతమంది తన యొక్క సైన్యంలో కత్తి దూయువారు ఉన్నారో సైనికులు, యూదాలో ఎంతమంది ఉన్నారో, ఇజ్రాయేలులో ఎంతమంది ఉన్నారో దావీదుకి కంప్లీట్గా లెక్కలను అప్పగిస్తాడు. అయితే ఈ విషయాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి ఆయన ప్రవక్తను దావీదు దగ్గరికి పంపిస్తారు. ఈ సంఘటనలో ప్రవక్త వచ్చి, దేవునికి నీవు చేసినటువంటి ఈ పని ద్వారా కోపం వచ్చింది కాబట్టి ఆయన ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పనిష్మెంట్కి నీవు సిద్ధంగా ఉన్నావా అని అడిగినప్పుడు దావీదు మనస్సు కొట్టుకుపోయిందంట. అలా రాయబడి ఉంది. అంటే మనం అంతా చదివిస్తే మనకి సమయం సరిపోదు కాబట్టి మీరు తర్వాత నేను చెప్పిన రెఫరెన్సెస్ చదువుకోండి. 2వ సమూయేలు గ్రంథం 24లో మీకు దొరుకుతుంది. 1వ దినవృత్తాంతాల గ్రంథము 21లో కూడా మీకు దొరుకుతుంది. మాటలు 2 ఒకలాగే ఉంటాయి, చిన్న చిన్నవి అక్కడక్కడ చిన్న చేంజెస్ ఉంటాయి కాబట్టి ఈ 2 చూసుకోండి. ఇక్కడ 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో, రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు అని రాయబడి ఉంది. చూసారా, దినవృత్తాంతాల గ్రంథాన్ని చదువుతున్నాను. అక్కడే పై వచనంలో 5వ వచనం చూడండి, ఎంతెంతమంది ఉన్నారో రిపోర్ట్ తెచ్చారు. ఇజ్రాయేలీలందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యూదావారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. కాబట్టి ఈ మాటలన్నిటినీ బట్టి ఆయనకి 7వ వచనం కూడా చూడండి, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇజ్రాయేలీలను బాధ పెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్ర పెట్టగా. ఆయన ఏమంటున్నాడంటే, దావీదు కొన్ని సందర్భాలలో కొన్ని పాపములు చేయడం మనందరికీ తెలుసు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎప్పుడూ ఒకటే విధముగా ఉండలేరు, కానీ పడి లేస్తూ ఉంటారనే సందర్భాలన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ దావీదు విషయంలో కూడా బెత్షెబా విషయంలో ఆయన తప్పిపోయాడు. గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తప్పిపోయాడు. ఇక్కడ ఈ 3వ సందర్భంగా ఇది చూసినప్పుడు బెత్షెబాతో పాపము చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చి ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్పినప్పుడు దావీదు ఏమంటాడంటే, నిజమే, నేను పాపము చేసి తిని అంటాడు ఆయన. 51వ కీర్తనలో కూడా నేను పాపము చేసి తిని అంటాడు ఆయన. అక్కడ సమూయేలు గ్రంథంలో కూడా నేను పాపము చేసి తిని అంటాడు. కానీ
ఇక్కడ ఈ జనాభా లెక్కలను లెక్కించుట ద్వారా దావీదు ఒప్పుకుంటున్నాడు, గ్రేట్ సిన్ చేశాను అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ తెలుగులో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చాలా గొప్ప పాపము, అధిక పాపము తెచ్చుకున్నాను అంటాడు ఆయన. అంటే ఘోర పాపం చేశాను అంటాడు. అంటే బెత్షెబాతో చేసినటువంటి ఆ సందర్భము ఒకవేళ అది పర్సనల్, పూర్తిగా వ్యక్తిగతమైనది. దాని ద్వారా ఒక 4-5 బలయ్యారు ఆయన చేసినటువంటి ఆ ఇన్సిడెంట్లో. అంటే ఊరియాని చంపించడం అని, దావీదు ఇలా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంత తక్కువ మందే. కానంటే మొదట బిడ్డ చనిపోవడం అని వీళ్ళందరూ కూడా ఈ యొక్క తప్పిదానికి బలయ్యారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ మాత్రం ఈ జనాభా లెక్కలు చేయడం ద్వారా యెహోవా కోపము రగులుకొని మొత్తం ఇజ్రాయేలీలందరి మీదకి కూడా దేవుని యొక్క కోపము వచ్చింది అనేటువంటి సందర్భాన్ని బట్టి దావీదు మనస్సట కొట్టుకుపోతుందంట. ఆయన ఎప్పుడు కూడా దావీదు ఎక్కువ మనస్సాక్షికి విలువనిచ్చేవాడు. ఆయన దావీదు యొక్క మనస్సాక్షి చాలా షార్ప్గా ఉంటుంది అన్నమాట. ఎందుకు అలా చెప్తున్నాను నేను అంటే మనలో కూడా చాలామంది మనస్సాక్షి షార్ప్గా ఉంటుంది. కొంతమంది మనస్సాక్షి మొద్దు బారిపోయి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి పాపం చేసినా వాళ్ళకి ఏమి చలనం ఉండదు. కానీ ఇప్పుడైతే ఈ దావీదు యొక్క మనస్సాక్షి ఏంటంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఎప్పుడు ఏదైనా ఒక చిన్న పని తప్పుదం చేసినా కూడా వెంటనే ఆయన మనస్సులో కొట్టుకుపోతాడు అన్నమాట. ఆయన ఇప్పుడు కూడా మనస్సు అంట కలవరపడిపోతుందంట దావీదుకి. అయ్యో నేను ఘోర పాపం చేశాను అని మనస్సు కొట్టుకుపోయి దావీదు తప్పిదాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. అందుకని అతను కనికరించబడతాడు. ఎప్పుడైనా సరే గమనించండి, ఎవరైనా తప్పిదము చేసినప్పుడు వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే వారు కనికరము పొందుతారు అనే మాట ఉంటుంది. దావీదు ఎప్పుడు దేవుని కనికరాన్ని ఎందుకు పొందుతాడంటే వెంటనే ఒప్పుకొని మనుష్యుల దగ్గర విడిచిపెడతాడు, దేవుని దగ్గర కూడా ఆయన ఒప్పుకొని విడిచిపెట్టిన కారణంగా దావీదు మీదకి పనిష్మెంట్ రావడం ఆగుతూ ఉంటుంది. ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు ఈ సందర్భం. ఇక్కడ కూడా అలాగే ఆ జనాభా లెక్కలు లెక్కించొద్దు అని యోవాబు చెప్తాడు. యోవాబు చెప్పినప్పుడే వినుంటే చాలా బాగుండేది. కానీ దావీదు చూడండి అపవాది ద్వారా ప్రేరేపించబడ్డాడని రాయబడి ఉంది. మీరు అందరూ దినవృత్తాంతాల గ్రంథం తెరవండి. 21వ అధ్యాయము, 1వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం స్టార్టింగే. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, చూసారా ఇక్కడ ఎవరు ప్రేరేపించారంట దావీదుని? సాతానే ప్రేరేపించిందంట. ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత దేవుని హృదయానుసారుడు అంటే ఇప్పటికీ ఆయన వృద్ధుడండి. ఈ యొక్క జనాభా లెక్కలు జరుగుతున్నప్పటికీ దావీదు వృద్ధుడు. ఆయన తన జీవితకాలంలో దేవుని యొద్ద విచారణ చేయకుండా ఏది చేయడు. ఆయన దేవుని యొద్ద ఏ విషయమైనా దేవుని యొద్ద విచారణ చేస్తాడు. కానీ ఈ లెక్కలు పెట్టడం విషయంలో దేవుని యొద్ద విచారణ చేయలేదు ఆయన. తప్పేమీ లేదు జనాభా లెక్కలను లెక్కించడంలో, అస్సలు తప్పు లేదు. మనం సంఖ్యాకాండంలో చూస్తాము, మోషేతో దేవుడు మాట్లాడతారు 1వ అధ్యాయంలోనే. సంఖ్యాకాండంలో జనులను లెక్కించమని దేవుడే చెప్తాడు. ఆయన ఎంతమంది ఉన్నారో యుద్ధ వీరులు వాళ్ళని లెక్కించమని దేవుడు చెప్తాడు. జనులను లెక్కించడం దేవుని యొక్క చిత్తమే, కానీ ఇక్కడ లెక్కించడం మాత్రం దేవుని చిత్తం లేదు. సాతాను దావీదుని ప్రేరేపించిందంట. ఎందుకంటే ఆ ఇజ్రాయేలీలందరినీ బాధ పెట్టడము కొరకు. అనేక సందర్భాలలో ఎంత భక్తిపరులమైన మనము ఎందుకు ప్రేరేపించబడతాం సాతాను చేత? అసలు నా దగ్గరికి సాతానుడు వచ్చే ఛాన్సే లేదు, నేను చాలా గట్టిగా ఉన్నానని అనేకసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎంత దేవుని హృదయానుసారుడు, ఎంత ప్రార్థనా వీరుడు, ఎంత దేవుని యొక్క లేఖికుడు, ఇంత తలాంతులు కలిగినటువంటి ఒక ప్రవక్త కూడా, ఈయన ఒక ప్రవక్తల్లో కూడా ఎంచబడ్డాడు ఈయన. అలాంటి దావీదు దగ్గరికి సాతాను వచ్చి ప్రేరేపించగా షార్ట్ టెంపర్డ్ డెసిషన్ తీసుకున్నాడు ఆయన. అంటే మనకి షార్ట్ టెంపర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఏం లేదు ఈ విధంగా చేసేద్దాం, ఏమీ లేదు ఇలాగ వెళ్ళిపోదాం, ఏమీ లేదు ఈ జాబ్ విడిచిపెట్టేద్దాం, ఏమీ లేదు ఇలాంటి సంబంధాన్ని విడిచిపెట్టేద్దాం, లేదంటే చేసుకుందాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అనేక సందర్భాల్లో. అది దేవుని దగ్గర మనం విచారణ చేసే ఏదైనా చేయాలి అనేది మనందరికీ ఇప్పుడు వాక్యాలు అధికంగా వింటున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. కొన్ని సందర్భాలలో మీకు తెలుస్తుంది ఇది దేవుని దగ్గర విచారణ చేసినా కూడా దేవుడు ఒకవేళ మాకు ఇది కాదు వద్దు అని చెప్తాడేమో, అందుకని విచారణ చేయకుండానే మనం చేసేద్దామని కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక ఉదాహరణ, ఏదో ఒక చిన్న బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామండి మేము,
ఏవో కొన్ని బట్టలు తెచ్చుకొని చీరల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇది దేవుని చిత్తమా కాదా అనేది నాకు అసలు తెలియట్లేదు. ప్రార్థన చేస్తున్నాను కానీ మరి నేను ప్రేయర్ వారియర్‌ని కదా! అందుకని అది చెయ్యొచ్చో లేదో నాకు తెలియడం లేదండి అని ఎవరైనా నన్ను అడిగారనుకోండి. అప్పుడు నేను ప్రార్థన చేసి ఏమని చెప్తాను, ఒకవేళ గాడ్ ఏం గైడ్ చేశారో నాకు దాని ప్రకారం వద్దండి, మీరు రెగ్యులర్ ప్రేయర్ వారియర్ కాబట్టి దేవుని సన్నిధికి రావాలి. దేవుడే చూసుకుంటాడు మీ ఇంట్లో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ, మీరు అలా చేయకండి అని ఒకవేళ నేను అంటానేమోనని దేవుని యొక్క సమయాన్ని దొంగిలించి అటువంటి చిన్న పని ఏదైనా చేశారనుకోండి, అది తప్పు కాదు. మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి అది తప్పు కాదు. మీ ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఏదో ఒక చిన్న సపోర్ట్ ఉంటుంది అని మీరు ఇది చేయాలనుకుంటున్నారు, కానీ అది గాడ్స్ విల్లింగ్ కాదు. అప్పుడేమవుతుందంటే మీకు నష్టం కలగడంతో పాటు ఇంట్లో ఒక శోధన రావడం అనేది జరుగుతుంది. అందుకని కొన్ని సందర్భాలలో మనం దేవుని సలహా తీసుకోకుండానే పనులు చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో ఆ ఒక్కరు చేసిన దానివల్ల ఇల్లంతా కూడా ఒక్కొక్కసారి అటాక్ అవుతూ ఉంటుంది. అంటే మనం చూస్తాము, యోనా ఒక్కడు తప్పు చేశాడు, ఆయన పారిపోయి వెళ్ళిపోతుంటే మొత్తం ఆ వాడంతా మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆయన ఒక్కడే తప్పు చేశాడు. కాబట్టి ఇలాగ కొన్ని సందర్భాలలో మనము దేవుని చిత్తము కాని వాటి వైపు వెళ్ళిపోతూ ఇల్లంతటికీ కూడా శోధన తెస్తూ ఉంటాం. అంటే ఒకవేళ మనము దేవుని చిత్తంగానే అడిగితే వద్దంటారేమో, వద్దంటే మనకి ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి దేవుని చిత్తం అడగకుండానే చేసేద్దాం, ఇదేం తప్పు కాదు కదా అని అనుకుంటూ చేసినటువంటి అవిధేయతలు చాలా ఉంటూ ఉంటాయి చాలామందికి చాలా సందర్భాలలో. సరే, ఈరోజైతే మరి దావీదు కూడా అలాగే చాలా షార్ట్ టెంపర్డ్గా తీసుకున్నాడు ఆ యొక్క నిర్ణయం. కొన్ని రోజులు ఆగి దేవుని దగ్గర కనిపెట్టి, నాయన నేను ఎంతమంది కత్తి దూయివారు ఉన్నారో, ఎంతమంది సైన్యం ఉన్నారో, ఎంతమంది నాకు సాధారణమైనటువంటి జనాంగం ఉన్నారో నేను చూడమంటావా అని ఒకవేళ దేవుని దగ్గర విచారణ చేసి ఉంటే ఆయన ఏదో చెప్పేవారే. కానీ ఇక్కడ సాతాను కూడా పని చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే అప్పటికే ఇజ్రాయేలీలు చాలా చల్లగా, కూల్గా, హాయిగా ఉండి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు కనుక ఇక్కడ కూడా ఇజ్రాయేలీల మీద కోపం కూడా దేవునికి రేగిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ దావీదు మాత్రం తను తప్పు చేశాడని చాలా తన మనసులో కొట్టుకొని పోయి బాధపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయినప్పుడు అక్కడికి ప్రవక్త వస్తాడు ఆయన దగ్గరికి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం అండి, నేను చదువుతున్నాను. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల దాన్ని నీకు చేయుదును. కావున గాదు అనేటువంటి ప్రవక్త ఇక్కడ నాతాను కాదు, ఇక్కడ ప్రవక్త గాదు దావీదునొద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువుల కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమంతు కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయేలీల దేశమందంతటా నాశనము కలుగజేయుట. అక్కడ ఒక గాదు అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు పంపించారు, దీర్ఘదర్శి ఆయన ఏం చెప్తున్నాడంటే, దావీదు నీవు పాపం చేశావు, అయితే ఈ పాపముకి పరిహారము చేయాలంటే ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ అనుభవించాకే పరిహారం ఉంటుంది. మనము ఇలాంటి సందర్భాలు చదువుతూ ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం కాదులే అని అనేక సందర్భాలలో పొరపాట్లు చేసేస్తూ ఉంటాం కదా, ఆ తరువాత వచ్చి ఎంతో ఏడ్చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర. అంటే మనుషుల దగ్గర ఒప్పుకునే అంత బ్రాడ్ మైండ్ ఈ రోజుల్లో ఎవరికీ లేదనుకోండి. దేవుడి దగ్గర ఒప్పుకొని ఏడ్చేస్తూ ఉంటాం. ఏడ్చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే మరుసటి రోజే పరిహరించేయలేమో అనుకుంటారు, కానీ చేసిన దానికి పరిహారం ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది అనేది మాత్రం అనేక సందర్భాలలో మనం బైబిల్లో చదివినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ అడుగుతున్నారు దేవుడు, నీ మనసు కొట్టుకుపోయింది కాబట్టి, నీవు పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి ఇంకే పనిష్మెంటు లేదులే, ఎప్పుడు ఇలా చేయకు అనలేదు దేవుడు. ఇప్పుడు పనిష్మెంట్స్ పంపిస్తున్నారు, అది 3 రకాల పనిష్మెంట్స్, దీన్ని సెలెక్ట్ చేసుకో నువ్వు అంటున్నారు. అది ఏంటి అని అంటే 3 ఏండ్ల పాటు కరువు కలుగుట. ఫస్ట్ది ఏంటంటే కంప్లీట్గా 3 సంవత్సరాలు ఇంకా దేశం మీదకి కరువు వస్తుంది అన్నమాట. ఆ 3 ఏండ్లు కూడా ఇంకా ఏం చేసినా కరువు ఆగదు, మొత్తం ప్రజలు రాజు అందరికీ కరువు వచ్చేస్తుంది. తర్వాత 3 నెలల పాటు శత్రువు నిన్ను తరుముతాడు, నువ్వు మరలా సింహాసనాన్ని విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. శత్రువు చేతికి నిన్ను అప్పగించమంటావా, లేకపోతే 3 ఏండ్లు
కరువు కలగడానికి ఒప్పుకుంటావా? 3 నెలలు శత్రువు దగ్గర నుంచి పారిపోవడానికి ఒప్పుకుంటావా? లేదంటే 3 దినములు కత్తి దూసి దేశంలోనికి ఒక తెగులు రావడానికి నీవు ఒప్పుకుంటావా అని అడిగాడు. ఈ మూడిట్లో ఏది బాగుంది అర్థం కాక దావీదు చాలా రోదిస్తున్న సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కాని స్థితిలో నేను ఉన్నానంటాడు దావీదు. ఆ సమయంలో అప్పుడు దేవుని యొక్క కనికరం కొరకు వేడుకుంటూ ఆలోచన కొరకు దేవుని దగ్గర కన్నీరు విడుస్తున్నప్పుడు ఆఖరికి అంటాడు, ఒకవేళ 3 సంవత్సరాలే కానీ కరువు వస్తే నాతో పాటు దేశమంతా అల్లాడిపోతారు, దేశమంతా కూడా భయంకరమైనటువంటి దుస్థితి వచ్చేస్తుంది, భయంకరం అయిపోతుంది మా దేశం పరిస్థితి. 3 సంవత్సరాలు అలా ఉండడం అంటే మాటలు కాదు. కాబట్టి అంత దేశమంతటిని పాడు చేయడం నాకు ఇష్టం లేదు, ఆ కరువు రావడం నాకు ఇష్టం లేదు, కాబట్టి అది వద్దు. ఇక 3 నెలలు మళ్ళీ శత్రువుకి అప్పగించి ఈయన తిరిగి మరలా పారిపోయి సింహాసనాన్ని విడిచి శత్రువు ఈయన్ని తరమడం అంటే ఇంకా ఇప్పటికే దావీదు జీవితంలో భయంకరంగా ఆ శోధనలు ఎదుర్కొని వచ్చాడు. అది ఎంత కష్టమో దావీదుకు తెలుసు. ఇంకా మిగిలిందల్లా 3 డేస్. అంటే శత్రువు చేతిలోనికి వెళ్ళే కంటే, కరువు చేతిలోనికి వెళ్ళే కంటే జీవం గల దేవుని చేతిలో పడడమే బెటర్ అనుకున్నాడంట ఆయన. 3 రోజులు దేవుడి చేతిలోనే కదా పడుతున్నాను నేను, ఆయనే కదా ఖడ్గం పంపిస్తాడు, ఆ ఖడ్గము మా మీదకి వచ్చినప్పుడు ఒకవేళ ఆయన్ని వేడుకుంటే ఆయన కనికరపూర్ణుడు, వాత్సల్యపూర్ణుడు, దేవుని చేతిలో పడడమే మంచిదని చెప్పి ఆ 3 దినాల తెగులు కొరకు దావీదు ఒప్పుకోవడం అనేది జరుగుతుందండి. ఆయన ఒప్పుకున్న వెంటనే సంహారదూత బయలుదేరి వస్తాడు. దాను మొదలుకొని బెయర్షెబా వరకు ఆ యొక్క దూత కత్తి దూసి, అంటే అక్కడంతా ఒక తెగులు రేగుతుంది. మనకి కరోనా వచ్చింది కదా, అలా ఎవరు ఏం చేయరు, ఒక తెగులు వస్తుంది అంతే. అనేక సందర్భాలలో ఆ కోల్డ్ ఫార్మ్స్ అంటారు కదా, ఆ వాటిలో ఏదో ఒక తెగులు వస్తుంది, అనేకమైన కోళ్ళన్నీ చచ్చిపోయి ఉంటాయి అంట పొద్దున్నకి. అలాగా ఒక మనుష్యులు కూడా ఒక తెగులు రేగితే ఏం జరుగుతుందో తెలియదు. మనం కరోనాలో చూసాం, మనందరికీ అనుభవమే. కరోనాలో ఎలా అందరూ కూడా ఎంతంత మందిని స్ట్రెచ్చర్తో తీసుకుని వెళ్తారు, సిలిండర్లు పెడతారు, ఇది చేస్తారు అది చేస్తారు, ఇంట్లో అందరూ వెళ్ళిపోతారు. ఒకసారి ఆ ఊరంతా ఖాళీ అయిపోయిన సందర్భాలు ఇంకా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో తక్కువ, కానీ చాలా కంట్రీస్లో ఒక చర్చ్ అంతా ఖాళీ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయండి. దేవుని మహాకృప మనం ఎలా ఉన్నామంటే, తెగులు రేగడం అంటే అది. అలాంటి తెగులు రేపి ఒక్క దినములో 70,000 మంది చనిపోయినప్పుడు దావీదు ఇంకా దేవుని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ, ఇంకా ఆపండి ప్రభువా, చాలు, ఈ గొర్రెల వంటి ఈ ప్రజలేం చేశారు, నేను కదా తప్పు చేశాను, నేను కదా పాపము చేశాను, మహాపాపం చేశా, అధిక పాపము చేశాను, దయచేసి కనికరించు అని వేడుకున్నప్పుడు ఆ సంహార దూత అక్కడ ఆగిపోయిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. మరి ఈరోజు మనము ఏమి పాఠం నేర్చుకుంటున్నాము ఈరోజు మనం దావీదు జీవితంలో నుంచి అంటే, మనం కూడా అనేక సందర్భాల్లో షార్ట్ టెంపర్డ్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు బాగానే ఉంటుంది మనకి. అది దేవుడు ఎక్కడ చెప్పేస్తాడో, ఎక్కడ ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడేస్తాడో, ఎక్కడ వద్దు అనేస్తాడో అని ఎంత భయం వేసేస్తుంటుందో కొంతమందికి. పెండిండ్ల విషయంలో ఇలాంటి యవ్వనస్తులు ఎక్కువగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. యవ్వనస్తులే కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే. వాళ్ళు ఏదో మంచి సంబంధము, చాలా మంచి ఉద్యోగము, మంచి బ్యాక్గ్రౌండు, వాళ్ళు దేవుణ్ణి ఇంకా నమ్ముకోలేదు, అవిశ్వాసులే, పర్వాలేదండి, ఆ అబ్బాయితో మాట్లాడాం మేము, అభ్యంతరం ఏమీ లేదని చెప్పాడు, ఇమ్మీడియట్గా నిర్ణయం తీసేసుకొని మనం అన్ని నిర్ణయాలు తీసేసుకుని మంచి సంబంధం పాపకు కుదిరిందండి అని పాస్టర్ గారితో చెప్పేస్తారు. అంటే ఎందుకని విచారణ చేయరు దేవుడి దగ్గర అని అంటే, మరలా ఈ సంబంధం తప్పిపోతుందేమో అని తల్లిదండ్రులకు ఇష్టం లేదు ముందుగా. కాబట్టి వాళ్ళు నిర్ణయాన్ని అలా తీసుకున్నప్పుడు తర్వాత ఎంత భయంకరమైనటువంటి సమస్యలు ఆ కుటుంబాలలోనికి వస్తాయో, ఇలాంటివి చాలా జరిగాయి. మన చర్చిలో కూడా జరిగాయి ఇలాంటివి. చాలామంది దానికి ఎంత సఫర్ అవుతున్నారో ఈరోజు మన కనులెదుటుగా ఉన్నారు. ఇంకా యవ్వనస్తులైన అమ్మాయిలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయిల విషయంలో కూడా వాళ్ళు ఇంకా దేవుని దగ్గర విచారణ కాదు కదా, తల్లిదండ్రుల దగ్గర కూడా విచారణ చేయరు. ఇక నేను నిర్ణయం తీసుకున్నాను ఇంతే, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుదాం, మన పాస్టర్ అమ్మగారిని అడుగుదాం, లేదంటే మన పాస్టర్ గారిని అడుగుదాం అంటే, నేను హైదరాబాద్లో ప్రార్థన చేయించాను ఒక పాస్టర్ గారితో. ఆయన ఇది ఓకే చెప్పారు, నాకు చాలు అంటారండి వాళ్ళు. లేదంటే వేరే ఊరిలో ఎవరైతే పాస్టర్స్ ఇది ఓకే అని చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే చెప్పిస్తారు. లేదంటే ఫస్టే మన దగ్గరికి వచ్చి ఇది ఓకే కాదు అని చెప్పామనుకోండి,
అప్పుడు 10 మంది పాస్టర్స్ దగ్గరికి వెళతారు వాళ్ళు. దేని కొరకు? కష్టం కోరి తెచ్చుకోవడం కొరకు. వాళ్ళ జీవితాన్ని గుంటలో పడవేసుకోవడం కోసం ఆ శాతానుడు వారిని ఆ సమయంలో అలా ప్రేరేపిస్తాడని ఇక్కడ మనం చూసినప్పుడు అర్థమైపోతూ ఉంది. ఎందుకని వాళ్ళ మీదకి అలాంటి ప్రేరేపణ శాతానుడు తీసుకొని రావడానికి దేవుడు ఎలవ్ చేశాడు అని అంటే వీళ్ళందరూ కూడా అప్పటికే మరలా త్రోవ తప్పుతున్నారు. వీళ్ళకి ఆ పనిష్మెంట్ రావాల్సిందే, మరలా బుద్ధి రావాల్సిందే అనేది ఒక గాడ్స్ ప్లాన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అని అంటే దేవుని చిత్తములో జనాభాలో లెక్కించడం తప్పు కాదు. కానీ ఇక్కడ లెక్కించమని దావీదు చెప్పింది ఏంటంటే ఒక అహంకార మనసుతోటే ఆ శోధకుడి యొక్క ప్రేరణతోనే ఈయన చెప్తున్నాడు. ఈయన కేవలం మనం చూడండి ఎవరిని లెక్కించారో మీరు చదివి వినిపించాను ఇందాక నేను. కేవలము సైన్యం ఎంతమంది ఉందో కావాలి దావీదుకి. కత్తి దూయివారు ఎంతమంది ఉన్నారో ఆ లిస్టే తీసుకొచ్చి ఇచ్చాడు యోవాబు. సాటిస్ఫై అయిపోయాడు అక్కడ దావీదు. అంటే ఎప్పుడో చూసినప్పుడు దావీదు ఎవ్వరూ అక్కర్లేదు, సైన్యం అక్కర్లేదు, ఇజ్రాయేలు సైన్యం అక్కర్లేదు, నేను ఒక్కడిని చాలు ఈ గొలియాతు మీదకి, ఎందుకంటే జీవము గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కత్తి చేత కాదు, ఖడ్గము చేత కాదు, డాలు చేత కాదు, నా దేవుడు నా చేతికి వీడిని అప్పగిస్తాడని బయలుదేరిన దావీదు. తర్వాత మీరు 27వ కీర్తనలో కూడా చదవండి, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు, యెహోవాయే నాకు సహాయం, ఆయనే నా కేడము, 1000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడను, ఆయనే నాకు అన్నీ అని పలికిన దావీదు ఈరోజు ఎందుకు ఎంత సైన్యం ఉందని లెక్క పెట్టుకుంటున్నాడు? ఈరోజు ఎందుకు ఎంత సైన్యం ఉందో లెక్క పెట్టుకుని కొంచెం కంఫర్ట్ జోన్లో నేను ఉండొచ్చు అని ఆలోచన చేస్తున్నాడు. అదే యోవాబు చెప్పాడు, నాయన ఎందుకు ఇప్పుడు లెక్కించడం, మన దేవుడు నీకు ఇంకా 100 మందిని, ఇంకా అనేక వందల వేల మందిని నీకు ఇస్తాడు, ఎందుకు లెక్కించడం అంటే ఆ క్షణానికి ఆయన ఆ విధంగా ఆ యొక్క అంటే ఆ పాపములో ఆయన పడిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. జనాభా లెక్కించినప్పుడు ఎప్పుడు కూడా ఈ జనులు యెహోవాకి చెందినవారు అనేటువంటి ఒక లక్ష్యముతో లెక్కించవచ్చంట. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు నిర్గమకాండం తెరవండి, ఒక విషయాన్ని చూపిస్తాను మీకు నేను. నిర్గమకాండము 30వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. మరియు మోషేతో దేవుడు ఇలా అంటున్నారు, నీవు ఇజ్రాయేలీలను లెక్కింపవలెను, వారు లెక్కించు వేళకు ప్రతివాడు యెహోవాకు ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. చాలా క్లియర్గా ఉంది కదా. మరలా చదవనా నేను. మరియు మోషేతో ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలీలను లెక్కించవలెను, వారిని లెక్కించు వేళకు ప్రతివాడు యెహోవాకు ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు కూడా పుట్టదు అని చెప్పాడు ఆయన. ఎందుకని అంటే ఈ ప్రజలు లెక్కించేటప్పుడట ఆ ప్రతివారు కూడా వాళ్ళ ప్రాణానికి తగినటువంటి ఒక క్రయధనాన్ని రాజుకి చెల్లించుకోవాలి, లేదంటే యాజకుడికి చెల్లించుకోవాలి. అంటే ఆయన వారి ప్రాణాలకు ప్రతిగా ఒక క్రయధనాన్ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ సెన్సెస్ జరుగుతుంది, జనాభా లెక్కలు జరుగుతాయని తెలిసినప్పుడు ఇజ్రాయేలీలకి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే మా ప్రాణాలు యెహోవావే, మేము మా దేవుడికి చెందిన వారము, ఈ ప్రజలమందరము కూడా ఆయన ప్రజలమే, ఆయన మేపు గొర్రెలమే, స్ట్రైట్గా మేము ఆయనకి చెందిన వారము అని చెప్పడానికి దేవునికి ప్రాణ క్రయధనాన్ని వాళ్ళు అర్పించుకున్న తరువాత వారిని రాజు కానీ నాయకుడు కానీ నడిపించే లీడర్ కానీ లెక్కించుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దావీదు ఎలా లెక్కించుకుంటున్నాడంటే ఈ ప్రజలు నా ప్రజలు, నేను సంపాదించుకున్న ప్రజలు, దాను మొదలుకొని బెయర్షెబా వరకు నేను సంపాదించిన రాజ్యము, నేను ఎందరిని సంపాదించుకున్నానో, ఎన్ని లక్షల కాల్బలం ఉందో, ఎంతమంది కత్తిదూయి వారు ఉన్నారో నేను చూసుకోవాలనుకుంటున్నాను అన్న ఇంటెన్షన్తో దావీదు ఆ యొక్క జనాభా లెక్కలు చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా దేవుని యొక్క కోపము రగిలినట్లుగా మనం అక్కడ ఖచ్చితంగా చూడగలుగుతాం. ప్రతి దానికి ఒక సిస్టమ్ని దేవుడు పెట్టాడండి. మనము సంఘాలలో కూడా జనాలను లెక్కించడానికి వాళ్ళని చూసి ఇన్ని లక్షల మంది వచ్చి ఆరాధిస్తున్నారు, ఇన్ని వేల మంది ఆరాధిస్తున్నటువంటి గొప్ప సేవకులు అనే మాటని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వారందరూ ఆయనకి చెందినవారు, వారందరూ ఆయనకి సంబంధించిన వారు.
ఆయన గొర్రెలు ఈ ప్రజలందరూ కూడా. మనం ఎంతమంది వస్తున్నారు అనేది లెక్కలు కానీ రిజిస్టర్లు కానీ ఉంటే ఉంటారు, మేము మీ సంఘ సభ్యులము అనుకుని వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయి ఉంటే ఓకే, కానీ వాళ్ళని చూసుకొని వీరిని నేను సంపాదించాను నా సువార్త ద్వారా నా కష్టము ద్వారా అని ఎప్పుడు కూడా సేవకులు అనుకోకూడదు, రాజు కూడా అనుకోకూడదు. ఇప్పుడు అన్యాయంగా ఈ ప్రజలు ఎందుకండి 70,000 మంది ఆ రోజు చనిపోయారు. అరౌనా కళ్ళెము దగ్గర పరిహారం చేశాడు అనుకోండి దావీదు, అది వేరే విషయం. అక్కడికి ఆ సంహార దూత ఆగిపోగానే ఒక కళ్ళెము దగ్గరికి వెళ్ళి, అది అరౌనా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కళ్ళెము, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాప పరిహారార్థ బలి అప్పగించి దేవుడు అర్పించి అక్కడ దావీదు అక్కడ దాన్ని కామ్ డౌన్ చేశాడు, అది వేరే విషయం. మరి ఎందుకు ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రాణహాని అసలు అమాయకులైనటువంటి ప్రజల మీదకి వచ్చింది అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అసలు ఇజ్రాయేలీలకి రాజు అనేవాడు లేనప్పుడు సమూయేలే రాజు, యాజకుడు, ఆయనే ప్రవక్త, అన్నీ ఆయనే. అంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ప్రవక్తలే వాళ్ళని అలా లీడ్ చేస్తూ ఉండేవారు కదండి. అయితే ఈ సందర్భంలో ప్రజలందరూ అడిగారు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని అడిగారు. అడిగినప్పుడు దేవుడు అన్నాడు, సరే మీకు రాజుని ఇస్తాను అని అన్నాడు. ఈ విషయం సమూయేలుకి నచ్చలేదు. చాలా బాధపడి సమూయేలు ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఆ ప్రజలు తృణీకరించింది నన్నయ్యా, నిన్ను కాదు. ఎందుకంటే వారికి నేనే అప్పటికి రాజుగా ఉన్నాను కాబట్టి ఆ ప్రజలు తృణీకరిస్తున్నది నన్ను, నిన్ను కాదు. కాబట్టి నువ్వేమీ బాధపడకు. అయితే ఒక విషయం మాత్రం చెప్పు వాళ్ళకి, ఏంటంటే ఎవడైతే ఆ ప్రజల మీద రాజుగా ఎలెక్ట్ అవుతాడో నియమించబడతాడో ఆ రాజు ఏం పని చేసినా, ఆ రాజు ఎలాంటి పాపము చేసినా, ఆ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆ రాజు ఎలాంటి చట్టాలు చేసినా దానికి సంబంధించిన పనిష్మెంట్ ప్రజలందరి మీదకి వస్తుందని మాత్రం వాళ్ళతో చెప్పన్నాడు దేవుడు. ఆ రాజు తీసుకున్న నిర్ణయం దేవుడికి నచ్చలేదనుకోండి, పనిష్మెంట్ వచ్చేది ప్రజలకే. ఆ రాజు ఒక చట్టం చేశాడు అనుకోండి, మనకి కూడా అనేకమైనటువంటి అంటే గవర్నమెంట్స్ మారుతూ ఉన్నప్పుడు మరి జిఎస్టీలని, లేకపోతే అంతా మన కరెన్సీ మారిపోవడం అని, లేకపోతే మన మీదకి ఏవేవో తెస్తూ ఉంటారు నాయకులు. వచ్చినప్పుడు అందరికీ అది లాభకరంగా ఉంటుందా అంటే చాలా నష్టం కలుగుతుంది వ్యాపారస్తులకి, చాలా నష్టం వాటిల్లుతుంది సామాన్య ప్రజలకి, చాలా నష్టం వస్తుంది. ఒక్కొక్క గవర్నమెంట్లో ప్రజలు ఎంతో రోధిస్తూ ఉంటారు. ఒక్కొక్క గవర్నమెంట్లో కరెంటు బిల్లులు పెరిగిపోతాయి, ఒక్కొక్క గవర్నమెంట్లో ట్యాక్సులు అన్నీ పెంచేస్తారు, ఒక్కొక్క గవర్నమెంట్లో రాజు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఎలా బలైపోతారో ఇక్కడ కూడా రాజు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలు దాని యొక్క పర్యవసానాన్ని వాళ్ళు పొందుకోవలసి ఉంటుందని దేవుడు ముందే చెప్తే ఈ ప్రజలందరూ ఏమన్నారో మన అందరికీ తెలుసు కదా, ఏమీ పర్వాలేదు, మేము మా రాజు సంగతి మేము చూసుకుంటాం, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చూస్తాడయ్యా, వాళ్ళ రథాల వెనకాల మీరు పరిగెట్టాల్సి వస్తుందయ్యా, ఆ రాజు మీ మీద రూల్ చేస్తాడయ్యా, కఠినమైనటువంటి చుబుకులతో మిమ్మల్ని కొడతాడయ్యా అంటే ఏమీ పర్వాలేదు, మాకు రాజు కావాలి అన్నారు వాళ్ళు కదండి. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఇక్కడ అంటే ప్రతి ప్రశ్నకి జవాబు దొరకడానికి చెప్తున్నాను నేను. ఒకటి, ఎలాంటి మనుష్యుడైనా శాతాను శోధనకి లొంగిపోతాడు అని చెప్పడానికి మొదటగా చెప్పాను. సాతానే శోధించాడు దావీదుని, ఆయన శోధనలో పడిపోయాడు. చాలామంది ఇలా అనుకుంటారు, మేము ఇంత వయసు వచ్చింది కదా, మేము ఇంక శోధనలో పడిపోము అని. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పటికీ ఆయనకి 50+ ఆయనకి. అప్పటికి మధ్య వయసులో ఉన్నాడు కాబట్టి అలాంటి రకరకాల ఆలోచనలు, కోరికలు, ఆ టైంకి రిలాక్సేషన్లో ఉన్నాడు కాబట్టి ఏవో ఆయన కనులు తప్పుగా చూడడం, తప్పుగా ప్రేరేపించడం, అంటే అంత ఎప్పుడైనా సరే శోధన కాలంలో ఉన్నప్పుడు తప్పు చేయడం తక్కువ, ఆశీర్వాదం వచ్చినప్పుడు తప్పు చేయడం ఎక్కువ అవుతూ ఉంటుంది ఎవరికైనా సరే. అలా దావీదు శరీర సంబంధమైన పాపములో అక్కడ పడిపోయి నేను పాపం చేశానని ఒప్పుకొని బయటకు వచ్చాడు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా వృద్ధాప్యంలోనికి వచ్చాడు మన దావీదు. ఇక్కడ ఎలాంటి పాపానికి చోటిస్తున్నాడంటే ఒక భద్రత చూసుకుంటున్నాడు ఆయన, ఒక కంఫర్ట్ చూసుకుంటున్నాడు ఆయన, ఒక రిలాక్స్ అవుదాము, ఒక మైండ్కి ఒక రిలాక్స్ ఉంటుంది. ఎంతమంది కత్తిదూయివారు ఉన్నారు, ఎంతమంది నాకు సోల్జర్స్ ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను, రేపొద్దున అంత ప్రశాంతంగానే ఉంది, అయినప్పటికీ నేను ఒక కంఫర్ట్ ఆలోచించుకోవడానికి ఈ విధమైనటువంటి సెన్సెస్ చేస్తే నాకు బాగుంటుంది అని అలాంటి సీన్లోనికి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యంలో వచ్చిన శోధనలు, యవ్వన కాల శోధనలు ఇంక చెప్పక్కర్లేదు మనం.
ఎన్నో టెంప్టేషన్స్, ఇష్టం వచ్చిన నిర్ణయాలు, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే ఇంకొకడు, ఆమె కాకపోతే ఈమె, ఈమె కాకపోతే ఇంకొక ఆమె. ఈ రోజుల్లో ఆ లివింగ్ రిలేషన్స్, ఈ రోజుల్లో తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ రోజుల్లో శాతానుడు పిల్లల బ్రెయిన్స్ మీద పనిచేస్తున్న విధానం అసలు అంటే చాలా భయంకరమైన గర్విష్ఠులైనటువంటి యవ్వనస్తుల జనరేషన్ని తయారు చేస్తున్న శాతానుడు వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళ జీవితాలలో ఎంత పనిష్మెంట్స్ వస్తాయో వాళ్ళకి అర్థం కావట్లేదండి. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని దగ్గర విచారణ చేసి, అలానే ఇంతంత లిస్టులు ఇస్తే పాస్టర్స్ ప్రార్థన చేయలేరండి. వాక్యమే నీకు ఆధారము, దేవుని వాక్యమే నీకు ప్రామాణికము. దేవుడు మందిరంలో మీకు ఏం మాట్లాడుతున్నారో, ఏది రైట్ ఏది రాంగ్ మీకు తెలిసి కూడా చాలామంది తెలియలేనట్లు నటిస్తూ వాళ్ళ గొయ్యలు వాళ్ళే తవ్వుకుంటూ ఉంటారు. ఇంకంతకంటే ఏం జరగదు. వాళ్ళు అనుకుంటారు మేము సేవకులను భలే మోసం చేశామని, వాళ్ళు అనుకుంటారు దేవుని కళ్ళు భలే కప్పాము అని. కాదండి, వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్న ప్రతిసారి ప్రక్కన ఒక గొయ్యి తవ్వుకుంటున్నట్లే. అదే దావీదు యొక్క ఈ వృత్తాంతము మనకి క్లియర్గా తెలియజేస్తూ ఉంది. అయితే ఆ దినాలలో పరిశుద్ధాత్ముడు వారి దగ్గర అవసరమైనప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేటట్లుగా ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేపబడి ఆయన మరలా వెళ్ళి మీ దగ్గరికి నేను ఒక ఆయన పంపిస్తా, ఆయన ఆదరణకర్త, మిమ్మల్ని ఆదరిస్తాడు, సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. అలా సర్వసత్యములోనికి నడిపించడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో ఉన్నాడండి. మనలో నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది. అంతరంగ పురుషుడు నీకు బోధ చేస్తూ ఉంటాడు. ఇది రాంగ్, నీకు అక్కడ డబ్బులు వస్తున్నాయి, లాభం కలుగుతుంది, కానీ ఇది రాంగ్, నీవు పెట్టిన సర్టిఫికెట్స్ ఫేక్, నీవు చేస్తున్నది తప్పు, నీవు వెళుతున్న దారి రాంగ్ అని దేవుడు చెప్తూ ఉంటాడు. లోపల నుంచి ఇన్నర్ మ్యాన్ నీతో మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ త్రోసివేసి నీవు వెళ్ళిపోతూ ఉంటావు కదా ముందుకి. ఏం పర్లేదు, వెళ్ళొచ్చు, కానీ దాని పర్యవసానము మాత్రం అది రోగాల రూపం అవ్వచ్చు, కరువు అవ్వచ్చు, ఖడ్గం అవ్వచ్చు, ఒక్కొక్కసారి ప్రాణమే పోవచ్చు. ఆది సంఘములో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ద్వారా మోసము జరుగుతుంది అని చెప్పడానికి ఆ సంఘం అప్పుడప్పుడే పురుడు పోసుకుంది సంఘం అంటారండి. అలా మాట్లాడతారు బిబ్లికల్ ఆత్మీయ లాంగ్వేజ్లో. అప్పుడే పురుడు పోసుకున్నటువంటి సంఘములోనికి శోధకుడు మనుష్యుల ద్వారా ఎంటర్ అయ్యాడు. ఎవరు వాళ్ళు? అననీయ సప్పిరా. వాళ్ళు మనస్సు ఏం చెప్పిందో దానికి వాళ్ళ ఆలోచనకి చోటిచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఎందుకు మీరు సాతానుకి చోటిచ్చారు అని పేతురు అడిగాడు. వాళ్ళు ఇంకా సమాధానం చెప్పే లోపలనే వాళ్ళ కాటికి వెళ్ళిపోయిన సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకు మీరు దేవుణ్ణి మోసం చేశారు, సాతానుకి ఎందుకు అవకాశం ఇచ్చారు, పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసం చేశారని అడుగుతాడు పేతురు. అదే మనం ఈరోజు కూడా మనం తెలుసుకోవలసిన సత్యం. ఇప్పటి వరకు జరిగింది, దాని పర్యవసానాలు ఇంట్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం ముందుకు వెళ్ళి షార్ట్ టెంపర్డ్ డిసిషన్స్ ద్వారా అనేకమైన బంధకాల్లో నువ్వు చిక్కుకుపోయి ఉన్నావు. ఇప్పుడు నీ నిర్ణయమే నిన్ను బంధకంలో ఉంచింది, నీ నిర్ణయమే నువ్వు చెరలో ఉండడానికి కారణం. నీవు అనుకున్నావు నేను ఎంతో మంచిగా ఉంటాను, ఇక్కడ కాకపోతే అక్కడ. సేవకులు అలాగే దర్శనాలు చెప్తున్నారు, కానీ నాకు దేవుడు కళ చూపించేశాడండి, నాకు దర్శనం చూపించాడు, నేను ఎంత బాగుంటానో చూపించాడు, నేను ఎంత ఆశీర్వదించబడిన వాడనో చూపించాడు. నాకు కూడా గైడెన్స్ ఉంది కదా. ఈ రోజుల్లో ఎవరికైనా గైడెన్స్ ఉంటుందని మభ్యపడిపోతూ అనేక మంది వారి జీవితాలని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికిక్కడే మనమేం చనిపోము అననీయ సప్పీరాల్లాగా, కానీ ఆత్మీయంగా చనిపోతాం మనం. ఇక ఎంతమంది మనకి ఏం చెప్పినా మనకేం వెళ్ళదు లోపలికి, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది. వాళ్ళ మనస్సాక్షి అక్కడికక్కడే ఓడ బ్రద్దలైన వారి మనస్సాక్షి వలె ఉందని పోల్చాడు అక్కడ పౌలు. అలాగ వాళ్ళకి మనస్సాక్షి చచ్చిపోయింది. కాబట్టి ఈ రోజుల్లో ఒకసారి ఆలోచన చేయండి, ప్రభువా మరలా నూతనమైన మనస్సు నాకు ఇవ్వండి, నూతన హృదయాన్ని నాకు పుట్టించండి, ప్రియ పరిశుద్ధాత్ముడా పోగొట్టుకున్న సమస్తాన్ని నేను పొందుకోవడానికి నాకు సహాయం చేయండి. ప్రభువు దగ్గర ఏడ్చి రోధించి మనము అడిగినప్పుడు మనల్ని నూతన పరుస్తాడు. దావీదు అందుకే ఏమంటాడంటే, శత్రువు చేతిలో నేను పడను బాబోయ్, ఆ తర్వాత కరువు కూడా నాకు వద్దు అన్ని సంవత్సరాలు, ఎందుకంటే దేవుని చేతిలోనే పడతాను. ఏ జబ్బు ఇచ్చినా, ఏ తెగులొచ్చినా, ఏ రోగం వచ్చినా, నువ్వు నన్ను ఎలా పనిష్ చేసినా పర్వాలేదు, కానీ ఈ పాపము నుంచి నన్ను విడిపించిన ఆయన అన్నప్పుడు ఆయన కనికరము గల దేవుడు. ఆ రోగములో నుంచి నువ్వు దేవునికి మొర్ర పెడితే
ఖచ్చితంగా విడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కనికర పూర్ణుడు, ఆయన కృపా కటాక్షములు చూపించేవాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన కృప ఆయన కనికరం తరతరాలు ఉంటుందంటండి. కాబట్టి నీవు అలాగున దేవుని దగ్గర ఒప్పుకొని మరలా అలాంటి చెడ్డ ఆలోచనలకు వెళ్లకుండా ఉండాలి అనుకుంటే పరిశుద్ధాత్మ సహాయము మనకు చాలా అవసరం. ఇదొకటి తెలుసుకోండి. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే ఎలా పయనించాలి, ఎలా పయనించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు, ఏమి ప్రకటించాలి, ఏమి ప్రకటించకూడదు, ఇవన్నీ కూడా నేర్పించేవాడు ప్రియ పరిశుద్ధాత్ముడు. సత్యస్వరూపి అయిన ఆత్మ అనుదినము ఆయన నీతో మాట్లాడి నీకు బోధ చేస్తాడు. ఆఖరికి యుక్తముగా ఎలాగున నీవు ప్రార్థన చెయ్యాలో కూడా ఆయన మీకు నేర్పిస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఫెసిలిటీ ఉంది ఈరోజు. ఎవరో ప్రవక్త మీ ఇంటికి పెద్ద సంచి వేసుకొని వచ్చి కూర్చొని మనకేదో సోది చెప్పినట్లు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు. అటువంటి సేవకులు వచ్చి మనకి దేవుని ఆత్మ ద్వారా దర్శనాలు చెప్తే మంచిదే. నేను అలా నిజమైన సేవకులు నేనేం అనడం లేదండి. కొన్ని సోది చెప్పే దురాత్మలు కూడా ఉంటాయి. అందుకనే ఒక చోట నుంచి వచ్చిన ఆ గైడెన్స్ తీసుకోకుండా ఇటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తృప్తిపరచుకోవడానికి, వాళ్ళ ఈగోస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనుకూలంగా ఎవరు ఎలా మాట్లాడతారో అలాంటి సేవకులను ఆశ్రయిస్తూ ఉంటారు. నిజ సేవకుల్ని చాలామంది ఆశ్రయించలేకపోతారు. కారణం వాళ్ళు రైట్ వేలో వెళ్ళలేని కారణం అది. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇప్పటికే ఏమైనా ఒకవేళ ఇటువంటి చెడ్డ నిర్ణయాలు తీసుకొని పడిపోయి శోధనలో ఉంటే దావీదు వలె ఈరోజు అడగండి, మహాపాపము చేశాను నేను, నన్ను తప్పించి ఇక మీదట అలాగున చేయకుండా ఏదో నాకు 3 ఆప్షన్స్ ఇవ్వు నాయనా అని అడగండి. ఇస్తారు ఆయన తప్పకుండా. పాప పరిహారం నేను ఎలా చేసుకోవాలో నేర్పించండి. ఈ కీడు నుంచి నన్ను తప్పించండి. ఈ ఆపదల నుంచి నన్ను విడిపించండి. అగాధములో నుంచి యోనా మొర్రపెట్టినట్లు నేను మొర్రపెట్టుచున్నాను. దేవా, నేను ఎటువైపు చూస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, ఆకాశము తట్టు చూస్తున్నాను, నన్ను విడిపించయ్యా అని ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు విడిపించడానికి సామర్థ్యము కలిగిన వాడండి. కాబట్టి ఏది చేయాలన్నా కొన్ని సూచనలు ఉన్నాయి. జనాభా లెక్కలు లెక్క పెట్టాలన్నా నిర్గమ 30లో నేను ఇందాక మీకు చూపించినట్లు ఖచ్చితంగా ముందు దేవునికి ఆ యొక్క అర్పణ అర్పించుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఈ ప్రజలు దేవుని వారు అని చెప్పడానికి. అంతేగాని ఒక రాజుకు సంబంధించిన వారు కారు వాళ్ళు, ఒక సేవకులకు సంబంధించిన వాళ్ళు కారు, అంటే సంఘములో ఉన్నవారు. ఎప్పుడూ నేను లెక్క పెట్టను, ఎప్పుడూ నేను లెక్క చూడను. ఒకసారి నన్ను ఒక ఆవిడ అడిగారు, నన్ను ఒక సంఘానికి చెందిన పాస్టర్ గారి యొక్క అమ్మాయి అడిగింది నన్ను, మీ సంఘంలో ఎన్ని ఫ్యామిలీస్ వస్తారు అని అడిగింది నన్ను. అడిగినప్పుడు నాకు తెలియదు అని చెప్పాను నేను. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నిజంగా నిజమా, నాకు చెప్పడం ఇష్టం లేక అంటే నిజంగా నిజం. ఎన్ని ఫ్యామిలీస్ వస్తున్నారో నాకు తెలియదు, ఎన్ని ఫ్యామిలీస్ ఆగిపోతారో నాకు తెలియదు. వాళ్ళు ఆగిపోయినప్పుడు కూడా ఎందుకు రాలేదని ఒక్కసారి మాత్రమే ప్రేయర్ వారియర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు, ఓకే నో ప్రాబ్లం, జస్ట్ అడిగామంతే. మళ్ళీ సెకండ్ కాల్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలకి ఏం అవసరమో, ఎక్కడ సత్యవాక్యము ప్రకటించబడుతుందో, ఎక్కడ దేవుని దర్శనానుసారంగా వెళుతున్నామో, ఎక్కడ నిజమైనటువంటి ఆరాధన జరుగుతుందో అన్నీ తెలుసు ప్రజలకి. వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటే మనం ఏమీ చేయలేము. కనుక ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో మనకు తెలియదు. మేము మీ సంఘానికి చెందిన వాళ్ళమే అంటే ప్రతిరోజు మేము చూస్తూనే ఉంటాం కదా వాళ్ళని. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా, ఒకవేళ మరణమే అయినా, జననమే అయినా, ఏదైనా వాళ్ళ గురించి మేము కొంచెం కేర్ తీసుకోవడానికి కానీ, ఆలోచన చేయడానికి కానీ, బర్యాలు చేయడానికి కానీ వాళ్ళు మా సంఘ సభ్యులని తెలిస్తే అంతవరకు చాలు. రిజిస్ట్రేషన్ ఫీజులు అలాంటి ఏమీ మా సంఘములో అయితే లేవు. వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, దట్స్ ఆల్. కాకపోతే వాళ్ళందరి కొరకు అనుదినము మాత్రం ప్రార్థన చేస్తాం. అంతవరకునే దేవుడు మనకు చెప్పింది. ఇవన్నీ లోకంలో మనము కల్పించుకున్న పద్ధతులు. వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం పక్కాగా ఉండడానికి. వాళ్ళు ఇక్కడే చెంది ఇక్కడే స్టిక్ అయిపోవడానికి. అలా ఏమీ లేదు. ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ వాళ్ళు ఉండొచ్చు, ప్రైవసీ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు నిజమైన ఆత్మ సంబంధులైతే ఆత్మ సంబంధమైన సంఘాలను వెతుక్కుని వాళ్ళు వెళ్ళడానికి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చారు. అందరికీ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి ఇవే సంగతులు. మరి దావీదు లెక్కలు పెట్టుకున్నటువంటి ఈ సందర్భము ద్వారా ఎవరెవరు ఏమి నేర్చుకున్నారో, ఎవరెవరికి ఏం తాకిందో ఈరోజు మీ హృదయాంతరంగాల నుంచి దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి మీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా,
తేజోమయుడానికి వందనాలు నాయనా. మీరు మాట్లాడితేనే మేము అనుదినము బ్రతుకుతాం. మాలో ఉన్న లోటు లోపాలు తెలుస్తాయి. అద్భుతాలు జరిగించేవాడు మాతో ఉన్నాడయ్యా. ఆశ్చర్యాలు చేయువాడు మాలో ఉన్నాడు తండ్రి. ఈరోజు మమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి దుష్టుడి యొక్క ప్రభావం నుంచి విడిపించి దేవుని ఆత్మ మాతో మాట్లాడే అనుభవంలోనికి ఎదగడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. మేము నూతన నిబంధన భక్తులం. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మాలో ఉన్నాడు నాయన. ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడు కాడు, మాతోనే ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి కృప మీరు మాకు ఇచ్చారు గనుక నీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని, ఆత్మశక్తితోనే మమ్మల్ని నింపమని నాయన. ఆత్మ మమ్మల్ని నడిపించిన కొలది సర్వసత్యంలో నడవడానికి అవసరమైన కృప మాకు దయచేయమని, వినిన వారందరికీ క్షేమాభివృద్ధి కలగడానికి సహాయం చేయమని, నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని, లోతైన మనస్సాక్షి నాయన వారు కలిగి ఉండి ఒప్పుకొని విడిచిపెట్టడానికి తప్పులు నాయన సహాయము చేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.